రీసెంట్లీగా శివాజీ గారు, అదేవిధంగా గరికపాటి వీళ్ళిద్దరూ కూడాను స్త్రీల పైన కొన్ని డ్రెస్‌కి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు గౌరవప్రదమైన డ్రెస్సులేసుకోవాలి. ఎక్స్‌పోజింగ్ చేయకూడదు. ఎక్స్‌పోజింగ్ ఎక్కువ చేయడం వల్ల ఈ రేపులు అనేటువంటివి ఎక్కువ జరుగుతా ఉంటాయి. మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన బట్టలు మాత్రం వేసుకోవాలి తప్పించి, వెస్టర్న్ స్టైల్‌లో ఆ బట్టలు వేసుకోకూడదని శివాజీ అదేవిధంగా గరికపాటి ఇద్దరు కూడా వ్యాఖ్యానించారు. గరికపాటి అయితే ఏకంగా ముసలాడిని నేనే ఆపలేకపోతున్నాను. కుర్రోళ్ళు ఎలా ఆపుకుంటారు అని ఆయన కూడా అన్నాడు. అనేసరికి అదంతా అప్పట్లోని అందరూ విన్నారు గానీ, ఆయన మీద విమర్శలేం చేయలేదు గానీ, శివాజీ మీద మహిళా లోకమంతా కూడా విమర్శించింది. శివాజీ పైన దండయాత్ర మొదలెట్టింది. శివాజీ అలా అనకూడదు కదా! అని చెప్పేసి మహిళా కమిషన్ దగ్గర కూడా వెళ్ళింది. ఇంకా ఏకధాటిగా అయితే శివాజీ మీద దాడి చేసుకుంటూ వచ్చారు. సో, ఇదంతా మనం ఒక 2, 3 రోజుల నుంచి చూస్తూ వచ్చామాట. ఇదంతా మీకు తెలిసిందే. సో, ఇప్పుడు ఇంకొక అతి పెద్ద వార్తేంటంటే, నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మన విశాఖపట్నం కుర్రోడు. ఆ కుర్రోడు అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ఆ మాటల్లోని ఏం అర్థాలొస్తున్నాయో తాగేసి మాట్లాడుతున్నాడు. ఆ తాగేసి మాట్లాడడం వల్ల కొన్ని టంగ్ స్లిప్ అవుతున్నాడు. టంగ్ స్లిప్ అవుతూ దాన్ని వివరించే టయాన్నే కొన్ని అనర్థాలు దారితీస్తున్నాయన్నమాట. ఆయన మాట్లాడిన మాటల్లో. సీతాదేవి గారి గురించి, అదేవిధంగా ద్రౌపది గురించి ఆయన ఎంత పచ్చిగా మాట్లాడాడంటే, ఒక రకంగా చెప్పాలంటే హిందువుని ఆయన అగౌరవపరిచారు. హిందూ మతాన్ని అగౌరవపరిచారాయన. ఆయన మాట్లాడే సిద్ధాంతం వేరు. కానీ ఆయన ఫ్లోలో అయన్నీ తీసుకొచ్చి చెప్పేత్తా ఉన్నాడు. అంటే నాలెడ్జ్ లెస్. ప్రపంచాలు మొత్తం తిరిగాడు. పెద్ద పెద్ద చదువులు చదివాడు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతాడు. మంచి తెలివితేటలున్నాయి. యూట్యూబర్‌లో నంబర్ 1 స్థాయిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి సబ్జెక్టు లేదంటే మీరు నమ్ముతారా? సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడతను. కనీసం హిందూ దేవుల మీద అలా అనకూడదనే ఇంటి జ్ఞానం కూడా ఉండదా అతనికి? కరెక్ట్ కాదు కదా! అతను తెలిసి అంటున్నాడో లేదా తాగిన మైకంలో అంటున్నాడో తెలీదు గానీ, చాలా పచ్చి బూతులైతే మాట్లాడుతున్నాడు. రీసెంట్‌లీగా ఒక పుచ్చకాయ, ఒక కీర దోసకాయ తీసుకొచ్చి అది చూపించే విధానం ఎలా ఉంది? అసలు చాలా దారుణంగా ఉంది గదా! మహిళ గురించి ఎలాగా అనేది ఆ తర్వాత మహిళ గురించి చెప్పిందంతా కూడా కరెక్టే. బాగానే ఉంది. ఒక మహిళ గురించి పడిన కష్టాలు బానే వివరించావు. కాకపోతే చెప్పే విధానం ఇంత పచ్చిగా ఉంది. యూత్ ఏమైపోతుంది? యూత్ కూడా నిన్ను ఫాలో చేసిన ప్రతి ఒక్కరు కూడాను ఆళ్ళు అదే ఆలోచనలోకెళ్తారు. అంత పచ్చిగా ఉంటారు. గౌరవం ఉండదు స్త్రీ పట్ల. నువ్వు సమాజానికి ఉపయోగపడాలి తప్పించి కానీ, ఇలాగ సమాజం మీద పిచ్చి పిచ్చి కూతలు కూసి యూత్‌ని పాడు చేయకూడదు. నువ్వు చేసే వీడియోలో అన్నీ కూడా ఎక్కువ పచ్చి బూతులే ఉన్నాయి. ఎందుకంటే మీకు తల్లుంది. ఒకసారి ఆలోచించు. ఈ వీడియోలన్నీ మీ తల్లిగారు చూస్తే గనక మీ తల్లికి అనిపిస్తదన్నమాట. ఏంటి మా కొడుకు ఇంత ఇంత పచ్చిగా ఉన్నాడు, ఇంత దారుణమైన మాట్లాడుతున్నాడు స్త్రీల పట్ల అని జెప్పి మీ తల్లే మీ దగ్గరకొచ్చి సిగ్గుపడతది ఆ మాటలు వినాలంటే. నీతో మాట్లాడాలంటే. కరెక్ట్ కాదు గదా! ఇప్పుడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నీ మీద దుమ్మేస్తా ఉన్నారు. అందరూ వ్యతిరేకంగా నీ మీద పోస్టులు పెడుతున్నారు. మంచి స్థాయిలో ఉన్నావు. యూట్యూబ్‌లో సక్సెస్ అయ్యావు. వీడియో పెట్టినప్పుడు ఒక సబ్జెక్ట్‌గా మాట్లాడు. ఒక గౌరవప్రదంగా మాట్లాడు. ఏంటిది అంతకు ముందే అన్నావు ఒకసారి బూతులు మాట్లాడనని ఇక్కడి నుంచి నేను కరెక్ట్‌గా ఉంటానని. నీ మీద నీకు స్టాండ్ లేకపోతే ఎలా? రాబోయే రోజుల్లోని ఆడియన్స్ ఎటువంటి వాళ్ళంటే నిన్ను తొక్కేసే అవకాశం ఉంది. నీ వీడియోలు చూడరు. బ్యాన్ చేసేస్తారు. ఈడు వేస్ట్ గాడిలా ఉన్నాడు. మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడతాడు. ఇతనికి గౌరవం లేదు. ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక్కడే కూర్చొని చూసేది కాదు కదా! తల్లి చూస్తది, చెల్లి చూస్తది, తండ్రి చూస్తాడు, తమ్ముడు చూస్తాడు. అందరూ ఉన్నప్పుడు పెట్టుకొని ఏదో సరదాగా చూస్తా ఉంటాం. నువ్వు మాట్లాడిన మాటలు అప్పుడప్పుడు నవ్విస్తా ఉంటావు, చూస్తా ఉంటారు. ఆ మధ్యలో నువ్వు ఒకేసారి బూతులు మాట్లాడి పచ్చి పచ్చిగా స్త్రీల గురించి మాట్లాడేసరికి తండ్రి చూడడు, తల్లి చూడదు, చెల్లి చూడదు. ఎవరు చూడరప్పుడు. అందరూ కూడా బ్యాన్ చేసేస్తారు. ఈ బాబు ఈడు వీడియో ఓపెన్ చేత్తేనే ఇంకేం మాట్లాడతాడో, ఏం వస్తదో తెలీదురా బాబు అని భయపడిపోతారు. సో, నాకు తెలిసిన మటుకైతే నువ్వు ఇయన్నీ బంద్ చేయడం బెటరు. బంద్ చేయకపోతే గనక హిందూ సంఘాలన్నీ కూడా నీ మీద దాడి చేస్తాయి. ఎందుకంటే సీతాదేవి, ద్రౌపది గురించి నువ్వు చాలా దారుణమైన మాటలనేసావు. చాలా దారుణమైన మాటలు నేనిన్నాను. చూసాను నేను. అసలు ఆ మాటలు అనకూడదు నువ్వు. చాలా దారుణమైన ట్రోల్స్ అయ్యి. శివాజీ గారినైతే పెద్ద పెద్ద బూతు పదజాలాలతోటి, అదేవిధంగా గరికపాటి గారి గురించి కూడా పెద్ద పెద్ద బూతు పదజాలాలతోటి విపరీతమైన బూతులు తిట్టేసావు. సో, ఇయన్నీ ఆపుకుంటే నీకు బెటరు. సో, మీకేమనిపిస్తుందో ఈ కామెంట్ చేయండి. అతన్ని కంట్రోల్ చేద్దామా? లేకపోతే అతన్ని యూట్యూబ్ నుంచి బహిష్కరిద్దామా? థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రిసార్ట్‌లో పడేసింది.